శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మాత్రే నమః. మన ఛానల్కు స్వాగతం. కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి అంశాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తి విషయాలు వివరంగా అర్థమవుతాయి. ఇక వివరాల్లోకి వస్తే, కుంభరాశి 12 రాశులలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలోని 3-4 పాదాలు, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వాళ్ళందరూ ఈ కుంభరాశికి చెందుతారు. ఇక కుంభరాశికి అధిపతి శనిదేవుడు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన కుంభరాశి జాతకులకు రేపటి రోజున మీకు అనుకోని విషయాల పరంగా సమస్యలు అనేవి ఎదుర్కొనే సూచన కనిపిస్తోంది. అది ఎలా అని అంటే, మీకు సంబంధం లేని విషయాలలో కలగజేసుకోవడం వలన కానీ, లేదా ఇతరులు చేయాల్సినటువంటి పనులను మీరు చేయడం వలన కానీ, లేదా ఎవరైనా గొడవలు పడుతుంటే మధ్యలో తల దూర్చడం వల్ల కానీ, ఇటువంటి విధంగా మీరైతే అనుకోని సమస్యలలో ఇరుక్కుంటారు. కాబట్టి మీరైతే రేపటి రోజున అన్ని వ్యవహారాల పరంగా కూడా జాగ్రత్త అనేది పాటించాలి. రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీరు చేయాలి అని అనుకుంటున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చేయలేకపోవడం కానీ, లేదా ఈ పనులు అయిపోతాయి అనేటటువంటి పనులు ఉంటాయి కదా, అవి చివరి దాకా వచ్చి ఆగిపోవడం కానీ జరిగే సూచన ఉండబోతూ ఉంది. అటువంటి వాటికి మీరు ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. తర్వాత వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని చూసి మీరైతే అస్సలు భయపడకూడదు. అవి కేవలం తాత్కాలికమే అని మీరు గ్రహించాలి. కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున అనేకమైన చెడు ఆలోచనలు అనేవి మీకు వస్తూ ఉంటాయి. మీరైతే అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాలలో చూసినట్లయితే కనుక ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా రేపటి రోజున మీకు ప్రభుత్వపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని పనులు అనేవి ఆగిపోయే అవకాశం కనిపిస్తోంది. అయితే వాటిని మరుసటి రోజుకి మీరైతే పూర్తి చేయడానికే ప్రయత్నం చేయండి తప్ప నిరాశ పడకూడదు. అదేవిధంగా అనవసరమైన వాటి గురించి కూడా ఆలోచన చేయకూడదు. కుంభరాశి వాళ్లకు రేపటి రోజున వృత్తి, వ్యాపారపరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి కొంత దగ్గరకు వచ్చి ఆగిపోయే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు మీరైతే జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీ చేతికి డబ్బులు ఉన్నా కానీ వాటిని అనవసరమైన విషయాలకు కాకుండా అవసరమైన అవసరాలకు మీరైతే డబ్బులను ఖర్చు చేసే అవకాశం ఉండబోతోంది. డబ్బులను ఖర్చు చేసే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వాళ్ళు రేపటి రోజున కొంచెం లేజీగా ప్రవర్తించే పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులు సినీ రంగానికి చెందిన వాళ్ళు కానీ, రాజకీయ రంగానికి చెందిన వాళ్ళు కానీ మీరే చేస్తున్న పనులు అనేవి కాస్త ఆటంకం అవుతాయి. కాకపోతే అలా జరిగినా కూడా అందులో విజయం అనేది తర్వాత రోజు కానీ పొందే అవకాశం ఉంటుంది. కుంభరాశి వాళ్లకు రేపటి రోజున అననుకూల పరిస్థితులు మరిన్ని అనుకూల పరిస్థితులుగా పొందడం కోసం కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయండి. మీకు అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్నట్లయితే అనుకూలతలు ఏర్పడతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.